మీనరాశి వాళ్ళకి మే నెలలో ఈ అక్షయ తృతీయ దగ్గర నుంచి వీళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఇప్పటివరకు ఏలినాటి శని ప్రభావం ఉంది. షష్టగ్రహ కూటమి నడుస్తుంది ఒక పక్క. ఇప్పుడు వీళ్ళకి 4వ ఇంట్లో సూర్యుడు, 5వ ఇంట్లో కుజుడు ఉన్నారు. మరి వీళ్ళకి ఈ రాశిఫలం ఎలా ఉండబోతుంది? మే నెలలో వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి? వీళ్ళకి టఫ్ టైం నడుస్తుందా? మీనరాశి వాళ్ళకి ఆస్ట్రాలజికల్గా 1-2 సార్లు కన్సల్టేషన్ తీసుకోవడం చాలా చాలా ఉత్తమం. మీరు చెప్పిన విధంగా వీళ్ళకి ఏలినాటి శని 2వ స్టేజ్లోకి ఎంటర్ అయిపోయారు. తర్వాత షష్టగ్రహ కూటమి కూడా ఈ రాశిలోనే నడిచింది. నాకు చాలామంది ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ రాశి నుంచి ఎక్కువ వస్తూ ఉంటారు. పర్టికులర్ యూఎస్లో ఉన్నవాళ్ళు, ఒక జాబ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, జాబ్ పోతుందా ఉంటుందనే డౌట్లు పడిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు నాకు చాలామంది కాల్ చేస్తూ ఉన్నారండి. ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది? వీళ్ళకి 1 సంవత్సరం మీరు చాలా రిలాక్స్ అవ్వండి. ఇది చేయాలి, ఇది చేయాలని ఒక తపన వద్దు. ఉన్నదాంతో సింపుల్గా ఉండండి. ఎంతైతే అంత. పెద్ద పెద్ద జాబులు వెళ్ళాలని, పెద్ద పెద్ద నేను కొంతమంది ఫారిన్ నుంచి కాల్ చేస్తూ ఉంటారు. 1 వీక్ బ్యాక్ కూడాను మేము కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అండి, మీరు సలహా కావాలని అడిగారు. లేదండి ఈ టైంలో ఏమీ వద్దు, ఉన్నదంతా హ్యాపీగా తీసుకోండి. అంటే జాబ్ మారదాం అనుకుంటున్నారు, వద్దండి జాబులు మారేది వద్దు, తీసుకోండి. తర్వాత ఒకటి మాత్రం అడ్వైజబుల్, ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు, తర్వాత ల్యాండ్స్ బిల్డింగ్స్ కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు, తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు చక్కగా. దానికి అప్పు చేసైనా చేసుకోవచ్చా? ఉన్న దాంట్లోనే. అంటే మళ్ళీ ల్యాండ్లు ఇవన్నీ అసెట్స్ కొనుక్కోవాలి, ఫ్లాట్ కొనుక్కున్నారనుకోండి, మళ్ళీ ఈఎంఐలో తీసుకుంటే ఇబ్బంది కదా మళ్ళీ. అది ఓకే, అంటే వీళ్ళకి ధనం వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది, దాని ద్వారా ఇబ్బంది పడిపోతారు. అందుకని ఉన్న దాంట్లో సింపుల్గా చేసుకోండి. లేనిపోయిన ఆర్భాటాలకు పోవటం ఇలాంటి విషయాలు శనికి నచ్చదండి. ఎందుకంటే వీళ్ళకి అత్యంత వీళ్ళ ప్రభావం వీళ్ళ మీద చాలా ఉంది. వీళ్ళు నెత్తిని కూర్చొని ఉన్నారు శని ఇప్పుడు. అందుకని మనకి వచ్చే 2.5 years ఉన్న దాంట్లో సింపుల్గా ఉండాలి. అది హంగులకి ఆర్భాటాలకు పోవటం, లేని దాన్ని ఏదో చేయాలనుకోవటము, ఇదంతా వద్దు. వీళ్ళకి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే చక్కటి దేవదూతల కళ ముందు కనిపిస్తూ ఉంటారు ఆ డబ్బులు లాక్కునేదాకా. ఆ డబ్బులు లాక్కున్న తర్వాత దేవదూతల రాక్షసులు వీళ్ళు వెంటబడుతూ ఉంటారు. అందుకని అవకాశాలు అలా వచ్చినట్లు ఉండేసి లూక్రేటివ్గా ఉండి, అట్రాక్షన్గా ఉండి, ఇలా నెగిటివ్ ఫోర్సెస్ చాలా ఉంటుంది. కానీ పాజిటివ్గా కనిపిస్తాయి వీళ్ళకి. అందుకని చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకని చెప్పేసి శుభ్రంగా యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, ఒక 2 years సింపుల్గా ఆధ్యాత్మికంగా ఉండటం చాలా చాలా ఉత్తమం.